Hi guys, this is Kiran. Welcome back to the news of sports and movies. So let's go. ఈ రోజైతే మన ఇండియన్ ప్లేయర్ క్రికెటర్ సంజు శాంసన్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ సంజు శాంసన్. వెల్ ప్లేడ్ ఫర్ అప్కమింగ్ మ్యాచెస్ ఐ థింక్. సో లెట్స్ గో. నిన్న నైట్ జరిగింది అయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాలో సెకండ్ T20 మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా విన్ అవ్వడం జరిగింది. మధ్యలో అప్పుడు దాకా స్పిన్నర్స్తో స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్. అప్పటికి పాపం వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీసాడు 17 రన్స్ ఇచ్చి. స్పిన్నర్స్ ఇవ్వకుండా ఇంకా 17th ఓవర్ ఉంది, 18th ఓవర్ ఉంది, 19th ఓవర్ ఉంది. ఈ 3 ఓవర్స్లో అక్షర్ పటేల్ 1 ఓవర్ వేసాడు. ఇంకా 3 ఓవర్లు ఉన్న 3 ఓవర్లో ఏనివ్వచ్చు కదా, ఆవేష్ ఖాన్కి హర్షదీప్ సింగ్కి ఇచ్చాడు. ముగ్గురు ఫాస్ట్ మూడు ఓవర్లో ఫాస్ట్ బౌలింగే కొట్టు దొబ్బారు. సరే అవుతూ ఉంటే క్రికెట్లో. అండ్ థర్డ్ T20 అయితే 13th ఉంది, వెన్స్డే 13th ఉంది. ఇంకా మన ఇండియా నెగ్గాలంటే 2 T20s నెగ్గాలి. దెబ్బగా జరుగుతున్నాయి ఇప్పుడు. లెట్స్ గో. వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20లో ఇంగ్లాండ్ విన్ అయింది. అండ్ బట్లర్ అయితే 83 కొట్టాడు 45 బాల్స్కి. థర్డ్ T20 15th జరుగుద్ది. ఇంగ్లాండ్ 1 విన్ అయింది, వెస్టిండీస్ 3 విన్ అయ్యాయి. ఇంగ్లాండ్ విన్ అవ్వాలంటే 1 నెగ్గితే సరిపోద్ది. వెస్టిండీస్ విన్ అవ్వాలంటే మొత్తం 3 మ్యాచెస్ నెగ్గాలి, విన్ అవ్వాలి. అండ్ సెకండ్ T20 న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక అయితే డ్రా అయింది. ఒక మ్యాచ్ శ్రీలంక నెగ్గింది, ఒక మ్యాచ్ న్యూజిలాండ్ నెగ్గింది. ఓడి సిరీస్ అయితే మనకి 13th నుంచి స్టార్ట్ అవుద్ది. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా. థర్డ్ ఓడీలో పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ విన్ అయిపోయింది. సిరీస్ మొత్తం విన్ అయిపోయింది, ఓడి సిరీస్ మొత్తం. T20 సిరీస్ అయితే 14th నవంబర్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ దిస్ వీక్ 14th నవంబర్ థర్స్డే నుంచి స్టార్ట్ అవుద్ది T20 మ్యాచ్, పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా. సో దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. అండ్ పీకే ప్రో కబడ్డీ వచ్చేసరికి స్టేడియం మార్చారు. గచ్చిబౌలి కాకుండా షాహిద్ విజయ్ సింగ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుపుతున్నారు. నైట్ వచ్చేసరికి యూపీ యాదవ్ వర్సెస్ ముంబా విన్ అయింది. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ జైంట్స్ వర్సెస్ హర్యానా స్టెల్లర్స్ విన్ అయింది. అండ్ ఈరోజు వచ్చేసరికి గుజరాత్ జైంట్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్. సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ముంబా వర్సెస్ హర్యానా స్టెల్లర్స్. అండ్ పాయింట్స్ టేబుల్లో అయితే టాప్లో పునేరు పల్టన్ ఉంది.
అండ్ మూవీస్ వచ్చేసరికి పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది, తమన్ గారిని పెట్టినట్టున్నారు. అండ్ పుష్ప ట్రైలర్ అయితే 17th నవంబర్ 6:30 PM పాట్నాలో లాంచ్ చేస్తారు ట్రైలర్. సో ఈగర్లీ వెయిటింగ్. స్పిరిట్ మూవీ మ్యూజిక్ వర్క్ అయితే బిగిన్ అయింది. యానిమల్ కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ కల్కి 2898 యాడ్ ఫిల్మ్ అయితే నామినేట్ అయింది. బెస్ట్ విఎఫ్ఎక్స్ అవార్డ్స్ కింద నామినేట్ అయింది. అకాడమీలో కల్కి 2898 యాడ్ నామినేట్ అయింది ఫిలిం బెస్ట్ విఎఫ్ఎక్స్ కింద. రాజసాబ్ వచ్చేసరికి హారర్ సాబ్, మొత్తం కామెడీ హారర్ ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారంట ప్రభాస్ గారు. అండ్ SSMB 29 ఫిలిం బడ్జెట్ వచ్చేసరికి 1000 crore to 1300 crore బడ్జెట్, విత్ హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్, కో-ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. చూద్దాం, మొత్తం యానిమల్ అన్నీ ఎడతారు ఈసారి SSMBలో. అండ్ NTR 32 వచ్చేసరికి జైలర్ డైరెక్టర్ నెల్సన్ అండ్ NTR అన్నతో స్టోరీ చెప్పారు. మనకు కమింగ్ సూన్లో అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.